ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలవు, నిత్యము సుఖములు కలవు అని మాట ఉంది. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? అనేక శ్రమలు అనుభవించిన, అనేక కష్టాలు అనుభవిస్తున్న, అనేక బాధలలో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీస్తున్న ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, ఒక దేవుని ఇష్టానుసారుడు, తన దేవుని హృదయానుసారుడు ఈ మాట అంటున్నారు. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, ఆయనే దావీదు. నిజంగా దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నీ సన్నిధిలో నిత్యము సుఖములు ఉంటాయి ప్రభు అంటున్నాడు. నీ సన్నిధిలో నిత్యము సంతోషం ఉంటుంది అంటున్నాడు. ఎలా చెప్పగలిగాడు ఇంత గొప్ప మాట? ఎలా చెప్పాడు ఇంత ఆశ్చర్యకరంగా? ఇంత కష్టాలు అనుభవించిన ఆయన. కాబట్టి ఇది మనకి మార్గదర్శనం. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉంటుందంటే ప్రకటన గ్రంథంలో చెప్తుంది కదా, అక్కడ పరలోక రాజ్యంలో అక్కడ ఆకలి అయినను, దాహమైనను, దప్పికైన ఏమీ ఉండదు పరలోక రాజ్యంలో. అంటే యోహానుకు దావీదుకు సుమారు 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎప్పుడు ఒకేలా మాట్లాడతాడు. దావీదు ద్వారా మాట్లాడిన దేవుడు యోహాను ద్వారా కూడా, దర్శనం ద్వారా మనతో మాట్లాడాడు. 1000 సంవత్సరాలు సుమారు మధ్యలో కాల వ్యవధి ఉన్నప్పటికీ కూడా. కాబట్టి దేవుని రాజ్యంలో నిత్యము సంతోషం ఉంటుంది అని దావీదు ద్వారా చెప్పిన దేవుడు, యోహాను ద్వారా, దర్శనము ద్వారా మనతో దేవుడు మనకి వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఎలా అయితే స్వస్థపరుస్తుందో, విశ్వాస సహితమైన ఆరాధన దేవుని సంతోషపరుస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది ఈ భూలోకానికి సంబంధించింది అయితే, ఆరాధన పరలోకానికి సంబంధించింది. అది ఆత్మీయ కోణంలో మనం ఆరాధన చూడాలి. కాబట్టి ప్రార్థన మీరు ఎంత విశ్వాసంగా చేస్తున్నారో, ఆరాధన కూడా విశ్వాస సహితంగా ఉండాలి. రాబోతున్న ఆశీర్వాదాలకు, రాబోతున్న ఆ యొక్క సుఖాల కొరకు, సంతోషాల కొరకు ఏవైతే మనకి దేవుడు తన లేఖనాల ద్వారా తెలియజేశాడో వాటిని నమ్మి దేవుని మనము ఆరాధించబద్ధమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి మీరు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.